హాయ్, అందరికీ నమస్కారం. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఈ నానుడి మనం వినే ఉంటాం కదా చిన్నప్పటి నుంచి. సో ఇవాళ అలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ సామెత పవన్ కళ్యాణ్ గారికి అచ్చుగుద్దినట్టు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, సమాజంలో విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నం చేసిన ఒక ప్రశ్న రావణ్ కావచ్చు, జడ శ్రావణ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, వాళ్ళ జీవితంలో ఒక్కళ్ళకైనా హెల్ప్ చేశారా? వాళ్ళంతా కలిసి ద్వేషపూరితమైన మాటలతో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకంగా దాడి చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తన జీవితంలో దాదాపు 100 కోట్ల రూపాయలు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆయన ఆపదలో ఉండే వాళ్లకు సాయం చేసి ఆదుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి వాళ్లకున్న వ్యత్యాసం చూడండి ఎంతలా ఉందో. పైగా ఈ దుర్మార్గుల్ని సపోర్ట్ చేసే ఒక వర్గం కూడా ఉంది సమాజంలో. అంటే ఎటుపోతా ఉన్నాం మనం సమాజంలో? ఇదొక రుగ్మత అనాలి. అంటే వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళకి మద్దతు ఇస్తారా? బూతులు తిడితే వాళ్ళను సమర్థిస్తారా? అంటే మనం మనుషులం కాదా? మనలో మానవత్వం కానీ లేకపోతే విలువలు కానీ ఏమీ లేవా? ఎంత దుర్మార్గం అండి, నాకు అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మీద మరొక కేసు నమోదైందంట. ఆ కేసు ఏంటంటే, సుగాలి ప్రీతి కేసులో న్యాయం చెయ్యాలని కోరుతూ బాధితురాలి తల్లి పార్వతి డిమాండ్ చేస్తూ ఎన్నికలకు ముందు న్యాయం చేస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆధారాలు లేవంటున్నారని ఆరోపించారు. గెలవక ముందు ఒకలా, గెలిచాక మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయనపై గన్నవరం పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. తన కూతురి కేసుపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈమె కూతురుకు సంబంధించిన అంశాలని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిందే. అయితే ఇప్పుడు ఈ సుగాలి ప్రీతి తల్లి పార్వతి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం విడ్డూరంగా లేదా? అసలు ఈమె కేసు సిబిఐకి ఎలా వెళ్ళింది? ఈమెకైనా తెలుసో లేదు. పవన్ కళ్యాణ్ గారు 2020లో పోరాడితే, న్యాయ పోరాటం చేస్తే, ర్యాలీ తీస్తే ప్రభుత్వం దానికి భయపడి వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేసింది. 2017 ఆగస్టు 19న ఈ ఘటన జరిగిందండి. అంటే 2 ఏళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పుడు ఏం చేశారు? కేసు నమోదు చేశారు, అరెస్టు చేశారు. నిందితుల్ని, ఎవరైతే నిందితులు అని పేర్కొనబడుతున్నారో వాళ్ళని అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై రిలీజ్ కూడా చేశారు. సరే, తెలుగుదేశం పార్టీ ఆ రోజు తగిన న్యాయం చెయ్యలేదని ఆ రోజు వైసీపీ ఆరోపించింది. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కూడా ఏమీ న్యాయం చేయలేదు. అప్పటికి కేవలం 2 ఏళ్లు మాత్రమే అయింది. కేసు ఇంకా పచ్చిగానే ఉంది. 2 ఏళ్ళు అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈమె వేదన చూడలేక 2020లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉవ్వెత్తున పెద్ద ఎత్తున న్యాయం కోసం ఒక ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ తీస్తే ఆ ర్యాలీ తర్వాత ప్రభుత్వం దానికి భయపడి ఒక సిబిఐ ఎంక్వైరీ చేసింది. ర్యాలీలో పవన్ కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అన్నారు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేశారు. అంటే ఈ దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ ఏదైనా ఉంది అంటే అది సిబిఐ దర్యాప్తు సంస్థ. ఆ తర్వాత సిబిఐ దాన్ని తేల్చి నాంచి దాదాపుగా 5 ఏళ్ల పాటు ఎటు తేల్చలేదు. 2025లో ఏం చెప్పిందంటే సిబిఐ, మాకు చాలా కేసుల ఒత్తిడి ఉంది, ఈ కేసును మేము పరిష్కరించలేకపోతున్నామని రిటర్న్ చేస్తామని చెప్పింది. రిటర్న్ చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు మళ్ళీ 2020 సెప్టెంబర్లో మళ్ళీ కేసును సిబిఐ టేకప్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ పరిధిలో ఉంది. అయితే దీని మీద మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి సిబిఐకు ఆయన పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం ఆయన కోరలేదు. తూతు మంత్రంగా ఆయన సిబిఐని ఆయన ఆశ్రయించారు. సిబిఐ కూడా తూతు మంత్రంగానే ఆ రోజు వచ్చింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే, కనీసం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేద్దామని అనుకున్నా కానీ దాదాపు ఇప్పటికే 2017 నుంచి చూస్తే 2024 అంటే ఒక 7 ఏళ్ల పాటు జరిగిపోయింది. ఈ 7 ఏళ్ల తర్వాత దీన్ని ఒకవేళ టేకప్ చేద్దామని ప్రయత్నం చేస్తే ఈ ఆధారాలన్నీ చెరిపేశారని సిబిఐలో నివేదికల్లో ఉన్నది. సో కాబట్టి దీన్ని ఇంకా ఫర్దర్గా ఏం చేయాలనేది అర్థం కాలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, 2 ఏళ్లు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది, 5 ఏళ్లు వైసీపీ ఉంది. ఈ 2 ఏళ్లు ఉన్నోళ్ళని కానీ 5 ఏళ్లు ఉన్నోళ్ళని కానీ ఈమె సుగాలి ప్రీతి తల్లి అడగట్ల. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఆమె కేసు పెట్టడానికి వచ్చింది. ఎందుకు? ఆమె కూతురుకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ర్యాలీ చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి మీద ఇవాళ కేసు పెట్టడానికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడితో ఆ రోజు
ఆమెకు ఒక ఇంటి స్థలము, 5 ఎకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. సో అలా ఒత్తిడి చేసి ఆ రకమైన బెనిఫిట్ ఆమెకు ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పించగలిగినందుకు ఇవాళ ఆమె పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడుతోంది. అంటే ఎందుకు పెడుతోంది, ఎలా పెడుతోంది, ఎవరి మీద పెడుతోంది ఒక్కసారైనా కానీ అర్థం అవుతా ఉందా? సుగాలి ప్రీతి తల్లి ఇవాళ ఎందుకు కేసు పెట్టింది, ఎక్కడ కేసు పెట్టింది? గన్నవరం PS లో కేసు పెట్టింది. గన్నవరం PS లో ఇంతకుముందు ఏ కేసు నమోదైంది? ఈ దేశద్రోహం కేసు, ఉపా చట్టం కింద ప్రశ్న రావణ మీద కేసు నమోదైంది. సో దానికి ప్రతిగా ప్రీతి తల్లి, సుగాలి ప్రీతి తల్లి పార్వతిని రెచ్చగొట్టి అక్కడికి తీసుకొచ్చి ఈ ప్రశ్న రావణ వెనుకున్న శక్తిని ఆమెతోటి మళ్ళీ కేసు పెట్టించారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఏమన్నా అసలు దీంట్లో అసలు కేసు టేకప్ చేయడానికి ఇందులో ఏమైనా మ్యాటర్ ఉందా? ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు దోషి ఇందులో? కేవలం పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఆమె కోసం అండగా నిలబడినందుకు కేసు పెడతామంటే విడ్డూరంగా లేదు ఇది. సమాజంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. సుగాలి ప్రీతి తల్లికి ఈ ఇంటి స్థలం ఇస్తేనో, వ్యవసాయ భూమి ఇస్తేనో, ఒక ఉద్యోగం ఇస్తేనో తన కూతుర్ని తిరిగి తీసుకురాలేరు ఎవరు. ఆమెకు ఎవరు పూడ్చలేని నష్టం అది, కూతుర్ని కోల్పోవటం అనేది. అయితే ఆమె ఎవరి మీద ఆమె పోరాడాలి? 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉత్తిత్తి CBI ఎంక్వైరీ వేయించిన జగన్మోహన్ రెడ్డి మీద కదా ఆమె పోరాడాలి. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు పోరాడుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దోషి అయ్యారు? 2017 ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారా? పోనీ 2019లో 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అధికారంలో ఉన్నారా? ఎప్పుడు అధికారంలో లేరు కదా. 7 ఏళ్ళు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాని వ్యవహారం పరిశీలిస్తే ఈ ఆధారాలు చెరిపేసి ఉన్నారు అని చెప్పి. సో ఇంత దారుణమైన పరిస్థితులు సమాజంలో నెలకొంటే ఇవాళ సుగాలి ప్రీతి తల్లి పార్వతి అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు చూడు. మీకు సాయం చేసిన వాళ్ళు, మీకోసం నిలబడ్డ వాళ్ళు, మీకోసం గళమెత్తిన వాళ్ళ మీద ఇవాళ మీరు కేసు పెడుతున్నారంటే మీ నిబద్ధత, మీ నీతి, మీ నియత ఎంత దారుణంగా ఉన్నాయనేది, మోరల్ వాల్యూస్ ఎంత కోల్పోయింది ఈ పార్వతి అనే ఒక మహిళ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరి చేతిలో పావుగా మారి ఇవాళ పార్వతి గారు ఈ కేసు పెట్టారు? ఎవరి చేతిలో పావుగా మారారు? మనం కొత్తగా మనం చెప్పాలా? ప్రశ్న రావడం వెనక ఎవరున్నారు? వాళ్ళ చేతిలో పావుగా మారి వాళ్ళ కేసు పెట్టడానికి వచ్చారు. ఇందులో అసలు పోలీసులు ఈ కేసు తీసుకోవడానికి కూడా అసలు వ్యాలిడ్ రీజన్ ఏమన్నా ఉందా? లేదు. అంటే సమాజంలో ఒక మంచి చేసే వ్యక్తిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, పళ్ళున్న చెట్టుని రాళ్లతో ఎలా కొడుతున్నారనేది ఇవాళ మనం ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం చూస్తా ఉన్నాం. నిబద్ధత, నిజాయితీ, నీతి సమాజంలో ఎంతో కొంత ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని సపోర్ట్ చేయాలి. ఎస్, మీ అందరూ కూడా ఈ అంశం మీద మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.